ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, మీరు అబ్యూజర్ అన్నారు కాబట్టి అబ్యూజర్ రూట్లో ఏముంటుంది? జలసియా, లేక డిజైర్ టు పొజెస్ అండ్ కంట్రోల్ అండ్ హ్యావ్ పవర్ ఓవరా, డిజైర్ టు డామినేట్ అండ్ బీ, అంటే ఇస్ ఇట్ అది నార్సిజం నుంచి వస్తుందా, దేని నుంచి వస్తుంది అబ్యూజర్? అబ్యూస్ అనేది ఇట్స్ ఎ సిన్ అండి. ఇట్స్ మోర్ దెన్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ సిన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఈగోయిజం. నేను, నాది, నేనే గొప్ప, నేనే కరెక్ట్. ఈగోయిజం అండ్ హ్యూబ్రిస్. మెయిన్ థింగ్ ఈజ్ ఈగోయిజం అండి. ఎక్సెసివ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్. నేనేం చేసినా నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, ఇది నార్సిసిజం. దీంట్లో నుంచి వచ్చే న్యాచురల్ కాన్సిక్వెన్స్ అబ్యూస్. ఇప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఆ క్వాలిటీస్ ఉండాలి. అవును. ఈ క్వాలిటీస్ తగ్గించుకున్నవాడు అబ్యూస్ చేయడు. సో ఈగోయిజంకి ఆపోజిట్ ఈజ్ ఐడియలిజం అండ్ ఆల్సో హ్యూమిలిటీ. ప్రైడ్కి ఆపోజిట్ హ్యూమిలిటీ. తనను తాను తగ్గించుకునేవాడు జనరల్గా అబ్యూస్ చేయడు. సో అబ్యూజర్కి ద కోర్ ఆఫ్ అబ్యూస్ ఈజ్ నార్సిసిజం అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇది. ఇంకోటి, అన్నీ నా ఇష్టం ప్రకారమే జరగాలి, నా ఇష్ట ప్రకారం జరగకుంటే నేను అందులో పార్టిసిపేట్ చేయను, మీ ఇష్టం, మీరు ఏమైనా, నేను మిమ్మల్ని ఆపట్లేదుగా, మీరు ఏమైనా చేసుకోండి, నేను ఏదైనా చేసుకుంటాను అంటే ఏ రిలేషన్షిప్స్ ఉండవు. ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే మీరు నార్సిసిస్టిక్ పీపుల్ చూడండి, వాళ్ళ ఇంటికి కూడా ఎవరు వెళ్ళరు, వాళ్ళని కలవడానికి ఎవరు వెళ్ళరు, వాళ్ళతో బిజినెస్ చేయడమే జరుగుతుంది, ట్రేడ్. నా దగ్గర 10 రూపీస్ ఉంటే మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంటే 10 ఇస్తాను, ఆ చాక్లెట్ యూటిలిటీ. ఈ యూటిలిటేరియనిజం ఇట్ కేమ్, జాన్ స్టూవర్ట్ మిల్ దాన్ని ఫేమస్ చేశాడు, జెర్మీ బెంథమ్, సారీ. ఇంతకుముందు నేను ఒక న్యూస్ ఐటమ్ చూస్తున్నప్పుడు ఒక పర్సన్ జెర్మీ బెంథమ్ని కోట్ చేశాడు, తెలుగు పర్సనే. ఐ ఫౌండ్ దట్ వెరీ ఆడ్. బికాజ్ యూటిలిటేరియనిజం అంటే ఇప్పుడు అందరికీ మంచి జరుగుతుంటే అందులో ఓకొనికి కీడు జరిగినా అని ఏం కాదు, అందరికి మంచి జరుగుతుందిగా అంటే అది యూటిలిటేరియనిజం. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఫ్యాక్టరీ ఉందనుకోండి, 4 lakh పీపుల్ని ఎంప్లాయ్ చేస్తున్నాడు. సో 4 లక్షల మందికి అతను ఉద్యోగాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం పాయిజన్ కలుపుతాం కోకోకోలా అని మనం అనొచ్చా? దాంతో ఒక్కడు చేస్తాడు, 1000 మంది తాగితే ఒక్కడు చేస్తాడంటే 0.001%. మనం ఓకే అనొచ్చా? మరి అంతమందికి అది మేలు చేస్తుంది కదా, ఒకటి చేస్తే ఏమైంది అని. యూ కెనాట్ సే దాట్ కదా. సో యూటిలిటేరియనిజం కెనాట్ వర్క్. సో నార్సిసిస్టిక్ పీపుల్, ఎవరైతే ఈగోయిస్టిక్ పీపుల్, నా ఇష్టం అనేవాళ్ళు జనరల్గా వాడే ప్రిన్సిపల్ యూటిలిటేరియనిజం. నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను, అంతే మన రిలేషన్షిప్. దాని తర్వాత సో బిజినెసే బాగా చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు. ఎందుకంటే వాళ్ళతో ఇది నడవదుగా, అవును, బిజినెస్ నడవదుగా. సో మనం సమాజంలో ఇది వరల్డ్ ఓవర్ జరుగుతుంది జనరల్గా. దిస్ హెస్ కమ్ ఫ్రమ్ ద వెస్ట్. ఇండియాలో లేదు ఇది, వెస్ట్ నుంచి మనం తీసుకున్న వయసు అది. అక్కడి నుంచి వ్యసనం తీసుకున్నాం మనం. ఆ వ్యసనం ఏంటంటే నేను, నాది, నా ఇష్టం, నా జీవితం, నేను ఏదైనా చేయగలుగుతాను, మీరెవరైనా దానికి అపోజ్ చేయకూడదు. అట్లాంటి వాళ్ళకి మ్యారేజెస్ సక్సెస్ఫుల్ కావు, పిల్లల్ని సరిగా పెంచరు, వాళ్ళు ఎవరితో పడదు వాళ్ళకి. సో ఇది ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఇది మనం ప్రోత్సహిస్తున్నాం, సేయింగ్ దట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. But this is very much close to Ayn Rand's individualism. Yeah, objectivism. That is a very perverted philosophy andi. Ayn Rand philosophy. Yeah, it's a completely perverted philosophy, and it is a very dangerous philosophy. For a society or for a human being? For an individual. Human consciousness. For an individual, it is bad. For society, it is even worse. Ayn Rand is a very hateful philosopher. అండ్ అయన్ ర్యాండ్ చదివిన వాళ్ళు జనరల్గా మ్యాలడ్జస్టెడ్, సోషలీ స్టంటెడ్ పీపుల్ పుడతారు అందులోంచి, ఆ ఫిలాసఫీ నుంచి. దేర్ ఆర్ గ్రేట్ ఫిలాసఫీస్ విచ్ సర్వైవ్డ్ లాంగర్ దాన్ అయన్ ర్యాండ్. అయన్ ర్యాండ్ సర్వైవ్స్ యాజ్ అన్ యాంటీథీసిస్. ఇట్ వోంట్ సర్వైవ్ యాజ్ ద మెయిన్ ప్లాంక్. సో ఇట్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ నెససరీ ఇన్ ద ఫుడ్ అండి. So Ayn Rand will figure on the dining table as a box of salt. But if you fill your plate with salt, it will become poison. Poison, absolutely. You need it, a little bit you need.
a little bit selfishness, a little bit egoism, a little bit self-insistence, all that is okay. But if you pour entire salt into your plate, then you will die of poison immediately. That is what will happen if you take it to heart. And ఇది మీరు నా అబ్యూసర్కి ఉండే క్వాలిటీస్ గురించి అడిగినప్పుడు ఈగోయిజం అండ్ హ్యూబ్రిస్ అండి. ఈగోయిజం ఇస్ ఇది, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను అందుకొరకు మీ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను అనడం వేరు, నువ్వు ఇష్టం నువ్వు ఏమైనా చేసుకోపో నేను కేర్ చేయను అనడం వేరు. ఆ సటిల్ డిఫరెన్స్ అనేది ఒక వ్యక్తితో మనం డీల్ చేసేటప్పుడే తెలుస్తుంది. అక్కడ ఒక చోట దేర్ ఇస్ కాన్షియస్ ఎంగేజ్మెంట్, రెండో చోట దేర్ ఇస్ అ కంప్లీట్ కాన్షియస్ డిసెంగేజ్మెంట్ ఆర్ డిస్కార్డ్. యా, నాట్ ఓన్లీ దట్, దేర్ ఇస్ డిస్డెయిన్, కంటెంప్ట్. నేను చెప్పిన మాట వినవా నువ్వు, సరే నేను నీకు హెల్ప్ చేయను, నేను నీతో మాట్లాడను, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అన్నీ నేను చెప్పినట్టే జరగాలి అనుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. రైట్, నేనే కరెక్ట్ అనుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ప్రైమా ఫేసి వింటున్న ఫ్యాక్ట్స్ని బట్టి ఈ అమ్మాయి కెరియర్లో ఎదుగుతున్న క్రమంలో ఈ అమ్మాయి కూడా తన గుప్పెట్లో ఉంటే ఫర్ వేరియస్ రీజన్స్ తన కెరియర్ కూడా డిస్టర్బ్ కాకుండా ఈ అమ్మాయిని ఉంచచ్చు అనే ఒక జలసీతో వచ్చిన ఎపిసోడ్ ఇది అని కొంతమంది అంటున్నారు. అంటే అబ్యూజర్ సైకాలజీలో మీరు అన్నారు కదా ఈగోయిజం కూడా ఉందని. అబ్యూజర్ రూట్ ఈగోయిజం అండి, అబ్యూజర్లో ఉండే రూట్ ఈగోయిజం, దాంతో వచ్చేవి ది యాన్సిలరీ క్వాలిటీస్, ఆల్ సిన్స్ అండి, అరిషడ్ వర్గాలన్నీ వస్తాయి. అదే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ వస్తాయి. ఏమిటి రవితేజ్ గారు పరిష్కారం? ఇప్పుడు ఇంతవరకు ప్రాబ్లం గురించి మాట్లాడాం, వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఎవరు ఇండివిజువల్స్ అండి, దే షుడ్ ఎయిమ్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎలివేషన్ అండ్ ఎన్లైటన్మెంట్. మన సమాజంలో అది తగ్గుతూ పోతుంది. సో ఇతరుల కొరకు మనం ఏదైనా చేయడము, ఇతరుల కొరకు జీవించడము, అది గొప్ప ధ్యేయం. బట్ అ లాట్ ఆఫ్ అబ్యూస్ హ్యాపెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. రిలీజన్లో గాడ్ లేడు, ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు గాడ్. రిలీజన్ పేరు వాడి, కానీ రిలీజన్ పేరు వాడి అమ్మాయిలని అణగదొక్కే ప్రయత్నం చేయడం, అన్ని అది అబ్యూస్ కాదా? డెఫినెట్గా అన్ని రిలీజన్స్లో ఉండొచ్చు, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ అండి. ఇప్పుడు కత్తి ఉంది, కత్తితో నేను కూరగాయలు కోయొచ్చు, ఆర్ ఎవరినైనా చంపొచ్చు, ఆర్ ఎవరన్నా చంపుతుంటే ఆ కత్తి వాడి నేను వాళ్ళని ప్రొటెక్ట్ కూడా చేయొచ్చు. కత్తిని మనం వీ కెనాట్ హోల్డ్ నైఫ్ రెస్పాన్సిబుల్, అది వీల్డ్ చేసే పర్సన్లో ఉంటుంది. కరెక్ట్. రిలీజన్ కూడా అంతే, రిలీజన్ కత్తి లాంటిది, దాన్ని ఏ విధంగా నేను వాడుతాను నా క్యారెక్టర్ పైన ఉంటుంది. కానీ ఆ రిలీజన్లో ఏముంటుందండి, ప్రతి రిలీజన్ మంచి థింగ్స్ చెప్తుంది, మంచి టీచింగ్స్ ఇస్తుంది, కానీ వాడేవాని బట్టి ఉంటుంది. సో నేను బిగినింగ్లో చెప్పిన 4 ఎపిసోడ్స్లో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ మనకి కోల్కతా ఇన్సిడెంట్ కావచ్చు, అక్కడ కూడా ఆ అమ్మాయి గొంతు విప్పి ఏదో ప్రశ్నించే ప్రయత్నం చేస్తే తనని కంట్రోల్ చేసే క్రమంలో తనని లైంగికంగా చంపేసి ఆ తర్వాత నిజంగానే చంపేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన షాకింగ్ విషయాలలో జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు అందరూ కూడా ఏదో స్టేజ్లో వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలియక లైంగికంగా అదుపులోకి పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం వింటున్న జానీ మాస్టర్ ఈ ఎపిసోడ్లో కూడా మరో విధంగా తన్ని ఎదగకుండా తన్ని అదుపులో పెట్టుకుని కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ దట్ ఒక స్త్రీ ఏమంటారు లైంగికంగా వేధించబడి తద్వారా ఒక అబ్యూస్కి లోన్ అయ్యి కంట్రోల్కి లోన్ అవుతుంది. దిస్ ఈజ్ మిసాజినీ అండి. మిసాజినీ అంటే జనరల్గా హేట్రెడ్ ఆఫ్ ఉమెన్ అని అంటారు, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ దాట్. మిసాజినీ అంటే ఏంటంటే there are some rules which are made by man, and if the woman does not follow those rules, there will be a punishment. The punishment is misogyny. That is called punishing a woman for not following the man's rules. Adi is called misogyny. And in cases anitlo that's what is happening. Ippudu nenu edo vidhanga mimmalni mosam chesi na buttulo padeskunnanu. ఓకే, మీరు 16 ఏళ్ళు కావచ్చు, 20 కావచ్చు, 25 కావచ్చు, సమ్హౌ ఐ హ్యావ్ కాట్ యూ. ఓకే, దాని తర్వాత నేను మీ లైఫ్ని కంట్రోల్ చేస్తాను, మీకు లిమిట్స్ పెడతాను, ఆ లిమిట్స్లో మీరు బ్రతకాలి, నాతోనే బ్రతకాలి, నేను చెప్పింది వినాలి. మీరు ఇవన్నీ చేస్తే నేను మీతో చాలా బాగా బిహేవ్ చేస్తాను.
ఓకే, మీకు అన్నీ ఇస్తాను, ఇల్లు ఉంటుంది, బట్టలు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా కానీ నేను చెప్పిందే వినాలి. నేను రూల్స్ సెట్ చేస్తాను, నా రూల్స్. ఆ రూల్స్ బ్రేక్ చేస్తే నాలో ఉన్న మిమ్మల్ని పనిష్ చేస్తాను. ఆ పనిష్మెంటే మిసాజినీ. సో రూల్స్ బ్రేక్ చేస్తే నేను అడగొచ్చు కదా, అయ్యో నేనే అన్ని రూల్స్ సెట్ చేశాను, మరి ఆమెకి వేరే ఏదన్నా ఆశ ఉండొచ్చు కదా, నేను అడగాలి, కనుక్కోవాలి, మరి నేను ఇవన్నీ చేస్తున్నాను, నీకు ఓకేనా, ఆర్ వుడ్ యూ లైక్ సంథింగ్ ఎల్స్ అని అట్లా నెగోషియేట్ చేసుకోవడము అది వేరు. నువ్వు నేను చేయొద్దంటే చేసావు కదా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను, అదనమాట. సో కాస్టింగ్ కౌచ్ కూడా అంతే. నీకు రోల్ కావాలా, సినిమాలో రోల్ కావాలా, 1000 మంది వెయిట్ చేస్తున్నారు, నీకెందుకు ఇవ్వాలి, సో నువ్వు ఇవి చేస్తే నీకు ఇస్తాం. సో ఆమె సచ్చినట్టు చేస్తుంది. చేసిన తర్వాత ఎవరికైనా చెప్తే పనిష్మెంట్ వస్తుంది ఆమెకి. వేరే వాళ్ళకు కూడా వేరే వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్గా ఈమెను పనిష్ చేస్తారు, సో దట్ ఇంకొక వేరే వాళ్ళు కూడా బయటికి రావద్దని చెప్పేసి. సో దిస్ ఈజ్ మిసాజినీ ఇన్ యాక్షన్. మిసాజినీస్ చాలా క్వయట్గా చేస్తారు, చాలా కల్చర్డ్గా కనిపిస్తారు బయట, పెద్ద ఉన్నతమైన పొజిషన్స్లో కూర్చొని ఉంటారు. వెదర్ ఇట్స్ ఇన్ బ్యూరోక్రసీ, వెదర్ ఇట్స్ ఇన్ మూవీస్, వెదర్ ఇట్స్ ఇన్ బిజినెస్, దే ఆర్ ఆల్ సిట్టింగ్, ఆర్ ఇన్ పాలిటిక్స్, దే ఆర్ ఆల్ సిట్టింగ్. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినవా, సేమ్ థింగ్ నార్సిసిజంకి వస్తుంది. నేను చెప్పింది వినాలంతే, నేను చెప్పింది వినకుంటే నేను పనిష్ చేస్తాను. పనిష్ ఏంటి, డివోర్స్ ఇస్తాను, నిన్ను ఎవరు ఇష్టపడకుండా ఇష్టపడేటట్టు నేను చెయ్యను. దట్ మీన్స్ సంబడీ షుడ్ నాట్ లైక్ యూ. ఇఫ్ దే లైక్ యూ, ఐ విల్ పనిష్ యూ. లైక్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ సే యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ అంటే వాడు ఇంటికి వెళ్ళి ఫైట్ చేస్తాడు వైఫ్ తోటి, వాళ్ళందరూ నేను ప్రైజ్ చేస్తున్నారు అంటే, ఎందుకంటే వీనికి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది, వైఫ్ని ప్రైజ్ చేశారు కాబట్టి. హీ కాంట్ టేక్ ఇట్. You will say, you should not come next time to my friends. Or he'll put her down in other ways. In some other way వస్తుంది. I am not a misogynist but అని స్టార్ట్ చేస్తాడు. సో ఇది మనం అంటే అనిమల్ బిహేవియర్ అండి, ఇది ఇట్స్ అన్ అనిమల్ బిహేవియర్. సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి, దీనికి అసలు క్యూర్ ఉంటుందండి? ఉంటుంది.